కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఏటా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని జిలకర్రగూడెం గ్రామంలో ఉన్న ధర్మలింగేశ్వర స్వామి సంతాన గుహలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అతి ప్రాచీనమైన బౌద్ధారామాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలతో ఎంతో ప్రశాంత వాతావరణం ఉండడంతో పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ధర్మలింగేశ్వర స్వామి గుహలకు సంతానం కోసం వచ్చే భక్తులు ముందుగా కొండ కింద పవిత్ర స్నానం చేసి ఆ తడి బట్టలతోనే వందలాది మెట్లు ఎక్కుతూ స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది చాలా పురాతనమైన శివాలయం అన్నమాట. వందలాది సంవత్సరాల నుంచి భక్తులు ఇక్కడికి ప్రతి కార్తీక మాసంలోనూ 4 సోమవారాలు అయితే 4, 5 సోమవారాలు అయితే 5 చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే సంతానం లేని వాళ్ళకే అసలు ఈ స్వామి మాత్రం ఈ శివయ్య తప్పనిసరిగా సంతానాన్ని ప్రసాదిస్తారనమాట. దానికి ఎగ్జాంపుల్ మేమేనండి. మా అమ్మగారికి 5 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఎన్నో గుళ్ళు, ఎన్నో మందులు వాడారనమాట, ప్రయోజనం లేకపోయింది. అయితే ఇక్కడ ప్రాణాచారం పడిన తర్వాత నేను పుట్టాను మా అమ్మగారికి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నాకు కూడా 3 సంవత్సరాలు మాకు పిల్లలు లేరనమాట. లేకపోతే నేను మళ్ళీ ఇక్కడ ప్రాణాచారం పడిన తర్వాత మళ్ళీ మాకు పాప పుట్టింది. మేము అసలు ఈ శివయ్యకి ఎంతో రుణపడి ఉంటాం అనమాట. ఈయన మా ఆయన గారు, ఈయన కూడా మా అత్తగారికి 3వ సంతానం అనమాట. ఆవిడ కాన్పుకి చాలా ఇబ్బంది పడుతుంటే మా అమ్మమ్మ గారు ఈయనకి దండం పెట్టుకుందంట. ధర్మలింగేశ్వర స్వామి ఏ ఇబ్బంది లేకుండా నాకు మనవడు పుడితే నీ పేరే పెట్టుకుంటాననేసి ఈయన పేరు కూడా అదేనండి. చాలా పురాతనమైన శివాలయం అండి. చాలా ఈయన ప్రాముఖ్యత కూడా ఇక్కడ చాలా ఉందన్నమాట. ఇక్కడ ప్రాణాచారం పడితే తప్పనిసరిగా అండి, ఈ సంవత్సరం కాకపోయినా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకైనా తప్పకుండా పుడతారు. మనం పళ్ళు పట్టుకొచ్చి స్నానం చేసి పళ్ళు తడి బట్టలతో పడుకుంటే మనకు నిద్రలో కల వస్తుంది అనమాట. ఉయ్యాలనో పళ్ళనో ఏదో ఒకటి కల వస్తుంది, ఖచ్చితంగా పుడతారండి. నిద్ర పడుతుంది, ఖచ్చితంగా పుడతారు. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాండవులు 14 సంవత్సరాలు వనవాసంలో 1 సంవత్సరం ఇక్కడ వనవాసం చేశారని కూడా ఈ స్థల పురాణం చెప్తుందండి. అలాగే సీతారాములు కూడా 14 సంవత్సరాల్లో ఇక్కడికి రావడం జరిగిందనేది కూడా ఈ స్థల పురాణం మాకు తెలుసు అనమాట. ఇక్కడ ఈ కార్తీక మాసం ఈ చల్లదనానికి ఈ చెట్లు, ఈ పర్యావరణం, ఈ వాతావరణం కూడా ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటుందన్నమాట అండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఈయనకి ప్రతిసారి రాకపోయినా ప్రతి కార్తీక మాసంలో 1 సోమవారం మేమిద్దరం వచ్చి ఈ ఒత్తులు వెలిగించుకుని దీపారాధన చేసుకుని వెళ్తాము. ప్రతి పున్నానికి కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, ఈ చిలకరగూడెంలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉండి సాయంత్రం పూట కొండపైకి వచ్చి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించుకుంటారండి. ఎంతటి ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఈ ప్రదేశానికి మరో విశేషం కూడా ఉంది. ఈ కొండపై ఉన్న గుహలు నిజానికి పురాతన బౌద్ధారామం. ఆంధ్ర అజంతాగా పిలువబడే ఈ గుహల్లోనే శివలింగం ఏర్పాటు కావడం, దాన్ని భక్తులు ధర్మలింగేశ్వర స్వామిగా భావించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ గుహలను సంతాన గుహలు అని పేరు పెట్టడానికి కారణం కూడా ఇదేనని భక్తులు చెబుతున్నారు. నా పేరు సుదర్శన శ్రీ రవినాగ కుమారాచార్య అండి. గత 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ దుర్గా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలు చేస్తుంటా. ఈ యొక్క బౌద్ధ గృహాలు 3వ శతాబ్దం నాటి నుంచి ఇప్పటికి ప్రచారం పొందుతున్నాయి. అజంతా గృహాల కన్నా చాలా విశాలమైన గృహాలు, కానీ ఇటు ప్రచార సాధనాలు కానీ, ఈ యొక్క ప్రయాణ సౌకర్యాలు కానీ లేక ప్రచారాన్ని గుర్చుకోకుండా ఉన్నాయి ఈ యొక్క గృహాలన్నీ కూడా. ఈ గృహాల దగ్గర ఇక్కడ ప్రజలందరూ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ధర్మలింగేశ్వర స్వామి ఒక ఆరామాన్ని ఈశ్వరుడుగా కొలుస్తుంటారు. ఈ యొక్క కార్తీక మాసంలో 4 సోమవారాలు కూడా ఈ యొక్క ఆరామాల దగ్గరికి వచ్చి తీర్థాలుగా జరుగుతూ చక్కగా ప్రాణాచారం చేసి సత్సంతానాన్ని పొందడం, పొందిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వచ్చి ఈ యొక్క ధర్మలింగేశ్వర స్వామిని, ఈ యొక్క దుర్గా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరూ కూడా ముక్తి పొందుతూ ఉంటారు. ఇక్కడ బౌద్ధ భిక్షువులు కూడా దేశ విదేశాల నుండి వచ్చి ఈ యొక్క బౌద్ధారామాలు దర్శించుకుని 4-3 రోజులు ఇక్కడ ధ్యాన మార్గాలు చేసుకుంటూ చూసి తరించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ
ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి ఎదుట సాష్టాంగపడితే కలలో ఆటబొమ్మలు కనిపిస్తాయట. అలాంటి కలలు వచ్చాయంటే సంతాన భాగ్యం దగ్గరలోనే ఉందన్న సంకేతంగా భావిస్తారని భక్తులు అంటున్నారు. చాలా సార్లు ఎన్నో చోట్లకి ఎక్కడో తిరిగి ఎన్నో మందులు వాడానండి. అసలు ఎక్కడ ఏమీ పని జరగలేదు. డాక్టర్ కూడా గర్భసంచి మూసిపోయినట్టు ఉంది అని అన్నారండి. అంటే అసలు 2 సంవత్సరాలు అలాగే గుర్తు చేయించుకుని 10 సంవత్సరాలు వెయిటింగ్ చేసి ఎవరో జీలకర్ర మెట్ట వెళ్తే బాగుంటుంది అని అన్నారని మా అత్తగారిని బతిమలాడి ఈ జీలకర్ర మెట్ట నేను వచ్చానండి. ఆ నైట్ ఇక్కడ పడుకుని ఇక్కడ స్నానం చేసి పానాసారం పడి ఆ పరమశివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడండి. నాకు చిన్నది ఒక మేకపిల్ల అరటిపళ్ళు వేస్తామో కల్లోకి వచ్చిందండి. సంతానం ఉందని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. తప్పనిసరి నేను ఏ రోజు వచ్చానో కార్తీక సోమవారం 2వ వారంలో మళ్ళీ కార్తీక సోమవారం 2వ వారంలోనే నాకు బాబుకి 4వ నెల వచ్చిందండి. అంటే ఇక్కడ రాగానే నేను నెల తప్పి నీళ్ళు పోసుకున్నానని నెల 10 రోజులకి డాక్టర్ అమ్మ చెప్పింది. అంత విశేషమైన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను వస్తానే దేవుణ్ణి కొలుసుకుంటానే ఉంటాను. నాకు 2 పిల్లలండి. పాప మానసికంగా అయిపోయింది, బాబు బాగానే ఉన్నాడండి. ధర్మతేజ అండి. కేవలం భక్తి మాత్రమే కాదు, ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు కూడా స్వర్గధామం. కార్తీక మాసం కాకపోయినా సాధారణ రోజుల్లో కూడా పర్యాటకుల రద్దీ బాగా ఉంటుంది. ఈ సంతాన గుహలను పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుకుంటున్నారు. మరి ఇక్కడ మాకు చాలా మేము ఎరిగిన దగ్గర నుంచి సుమారు ఇంచుమించు 45-50 సంవత్సరాల నుండి కూడా నాకు దీని గురించి మాకు తెలిసినంత వరకు ఇక్కడ 2వ శతాబ్దం 3వ శతాబ్దంలోనే ఇక్కడ ధ్యానం జరిగింది. బౌద్ధ భిక్షువులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ ధ్యానం చేసేవారని చెప్పి ఒక వినికిడి. దానికి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఇక్కడ గతంలో కూడా అక్కడ యూనివర్సిటీ ఒకటి ఉండేదని, బౌద్ధ భిక్షువులకు అందరికీ కూడా యూనివర్సిటీ కూడా ఉండేదని చెప్పి చెప్తున్నారు చరిత్రకారులు. మరి దానిలో భాగంగా ఎందుకంటే ఇంత పవిత్రమైన ఈ క్షేత్రంలో ఇదే కాకుండా మరి 2వ సైడ్ నుంచి ఆలోచిస్తే పాండవులు వనవాసం చేసినటువంటి టైంలో ఇక్కడికి పాండవులు కూడా వచ్చి కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉండారనేది వినికిడి. మరి దానిలో భాగంగానే ఇక్కడ ఈ శివలింగాన్ని పాండవులు కూడా ఆరాధించారని, దీనికి ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయని, మరి ఇక్కడ ఈ నందీశ్వరుని దగ్గర గన సంతానం లేనటువంటి భార్యాభర్తలు వచ్చి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అక్కడ గన పాండాసరం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ సోమవారం రోజున మరి అక్కడ మనస్ఫూర్తిగా వాళ్ళకి గన ఆ పూలు పళ్ళు కళ్ళలోకి వస్తాయని చెప్తారు. మరి వాళ్ళకి అది అలాంటి సంఘటనలు జరిగినవి కూడా ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చి డాక్టర్లు కూడా పిల్లల పుట్రామా నీకు వెళ్ళిపోండి అని చెప్తే మరి ఇక్కడికి వచ్చి ఆఖరి ఛాన్స్గా ప్రయత్నంగా ధర్మలింగేశ్వర స్వామిని ఆ గట్టు మీదకి వెళ్ళి ఆ శివుని సందర్శించుకుని వద్దామని చెప్పి వచ్చి ఇక్కడ పాండాసరం పడితే పిల్లలు పుట్టినటువంటి సంఘటనలు మాకు స్థానికంగా కూడా తెలుసు. మరి ఆ పుట్టినటువంటి పిల్లలకి ధర్మావతి ధర్మారావు అనే నామకరణం కూడా చేసినటువంటి సంఘటనలు కూడా మాకున్నాయి. మరి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీనికి ఏంటంటే ఇంకా పాలకులు దీని మీద దృష్టి పెట్టి మరి ఈ మధ్యకాలంలోనే మా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి కూడా దీని గురించి చెప్తే దీని అభివృద్ధి కార్యక్రమాలు తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్యనే మా ఎంపీ గారు ఆ పుట్ట మహేష్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఒకసారి అక్కడ సందర్శించాలంటే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఖాళీ చూసుకుని ఒకసారి వచ్చి ఇక్కడ దీన్ని సందర్శిస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి మరి ఇక్కడికి దగ్గర అతి సమీపంలో ద్వారకా తిరుమల అంతా 20 కిలోమీటర్లు, అలాగే మరి ఇక్కడ గాంగేశ్వర స్వామివారి శివాలయం ఉంది తడికెలపూడి, అది కూడా 15 కిలోమీటర్లు, అలాగే ఇటు వెళ్తే లింగపాలెం మండలంలో రంగాపురంలో సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉంది, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్, చాలా ప్రసిద్ధి కలది. మరి ఇలాంటి అనుసంధానంగా ఇక్కడ ఇటు దైవభక్తి కానివ్వండి, అటు ధ్యాన మందిరాలు కానివ్వండి, అన్నిటికీ కూడా భక్తులకి వచ్చే టూరిస్టులకు కూడా మరి చిన్నపిల్లలు ఈ కార్తీక మాసంలో మరి పదుల సంఖ్యలో బస్సులు వచ్చి పిల్లలందరూ కూడా ఇక్కడ దీన్ని సందర్శించుకుని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటంటే మేము కోరుకునేది ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యే సార్ని కానీ లేకపోతే ఎంపీ గారు కానీ వాళ్ళ దృష్టిలో మేము పెట్టాము. ఇక్కడ మెయిన్ ఈ రహదారులు రంగాపురం నుంచి ఇక్కడికి ద్వారకా తిరుమల నుంచి తడికెలపూడి నుంచి మా జీలగూడెం గ్రామానికి కూడా రోడ్లు చాలా వరకు అయినాయి, ఇంకా ఉన్నాయి కూడా. దాన్ని బాగు చేసినట్టయితే మళ్ళీ సందర్శకులు కూడా ఇంకా పెరిగి ఇక్కడ స్థానిక ఆదాయం కాకుండా ఇక్కడ స్థానికంగా మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ కుర్రోళ్ళకి దొరుకుద్ది. మరి మీరు అందరూ కూడా సహకరించి దీని అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తున్నాం.